ఉల్లి నూరే విధానం ఇలా నూరాలి, ఇలా తిప్పాలి, ఇలా మెల్లగా ఇలా వేయాలి. ఇలా వేసినామనుకో ఈ కొన విరిగిపోతుంది. ఇలా వేయాలి, ఇలా వేసి ఇలా లేపాలి. ఇలా మెల్లగా పరిచి నూరాలి, ఇలా పరిచి నూరాలి. అయితే నిండా అనుకొని రావాలి. ఇక్కడ చూసుకోవాలి, ఈ మూల చూసుకోవాలి. సమానం, రెండు చేతులు సమానం వాడాలి. ఇలా ఫస్ట్ నూరేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇలా 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 ప్రాక్టీస్ చేయాలి. ఇలా అయితే ఇట్లా నూరేరనుకో ఈ మూలలు అనేది అరిగిపోతాయి. ఈ మూలలు రావు రెండు. ఇలా మంచిగా నిదానం ఇలా నూరాలి. ఇలా సమానం వాడాలి చేతులు. ఇట్లా ఓసారి ఎత్తి నూరాలి, ఒకసారి పడిచి నూరాలి. ఇట్లా పడిచి నూరాలి ఎక్కువ, ఓసారి జర ఎత్తి నూరాలి, ఒకసారి ఇట్లా పడిచి నూరాలి. 2-3 సార్లు ఇట్లా మెల్లగా ఇలా ఒకసారి జర ఇట్లా కొంచెం కొత్త నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాక ఆటోమేటిక్ మనకు ఎట్లా నూరాలనేది మనకు అర్థమైపోతుంది. ఇలా ఇదే చేయి తిరగాలి, ఇదే చేయి ఇలా 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 అంతే. ఇట్లా వేసారు కదా అని చెప్పేసి ఇట్లా వేసారనుకో కొన మళ్ళీపోతుంది, విరిగిపోతుంది కొన. ఇట్లా ఫాస్ట్ ఇలా వేసి ఇలా ఎక్కువ పచ్చి నూరాలి. పచ్చి నూరితే ఇలా అరుగుతుంది, బీత అరుగుతుంది. ఇలా అరుగుతుంది అన్నమాట. పచ్చి నూరాలి ఎక్కువ. అయితే పచ్చి నూరుతాం ఎందుకంటే ఇలా ఉల్లి నూరడానికి పెద్ద పని. ఉల్లి నూట వచ్చిందనుకో ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఎంత పని ఇచ్చినట్టు దాదాపు పని చేయగలుగుతాం మనం. ఉల్లి నూటతో ఉంటుంది పని. ఇలా చేసినామా ఇలా గోరు తీసి గోరు వెళ్ళిపోవాలి. మన బ్లేడ్ తోటి చోట రావాలి. నాకు గోరు లేవు. సరే.